చెప్పండి ఫిరోజ్ గారు, ఈ రోజున అసెంబ్లీ చాలా హుందాగా పద్ధతిగా ఎక్కడ కూడా చిలక పలుకులు కానీ కుళ్ళు జోకులు కానీ లేకుండా చాలా పద్ధతిగా జరిగింది. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం గురించి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఒక విషయం. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మా నాయకుడు ఏ విధంగా అవమానం పడి అసెంబ్లీ నుంచి బయటికి వస్తూ ఆయన ఒక మాట చెప్పాడు, ఇది కౌరవ సభ, ఈ కౌరవ సభలో నేను ఉండలేను, నన్ను హింసించారు అంటే పర్వాలేదు, కానీ రాజకీయాల్లో ఏ రోజు లేని, ఏ రోజు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన భర్త దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఏ రోజు రాజకీయాల్లో రాని మా అందరికీ తల్లి లాంటి బోనమ్మని కూడా ఆ రోజు అవమానపరిస్తే మా నాయకుడు ఎమోషన్ అయిపోయి ఆయన కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చి దీన్ని గౌరవ సభ చేసి మళ్ళీ అసెంబ్లీలో వస్తానన్న దానికి కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ ట్రోల్ చూస్తే మా నాయకుడు పెట్టుకున్న కన్నీళ్లు కూడా వీళ్ళు ఏ విధంగా అవహేళన చేశారో చూసిన తర్వాత నాలాంటి ప్రతి ఒక్క కార్యకర్త మనసులో కూడా రైట్, మళ్ళీ మనం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మా నాయకుడిని ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి పంపించాలని ఒక కసి మాలో పెరగటానికి, తెలుగుదేశం పార్టీలో పెరగటానికి ఆ రోజు నాంది పలికింది. అది ఈరోజు ఫలించినందుకు ఆయన రాగానే ఆయన కూడా చాలా ఎమోషన్ అయ్యారు. ఆ అసెంబ్లీని, ఆ మెట్లని ఆయన నమస్కరించి అసెంబ్లీలో ఆయన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక ఎమోషన్గా లేచి బాబు గారికి స్వాగతం పలికిన విషయం కానివ్వండి, అక్కడ బాబు గారిని మన పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఈరోజు జరిగిన అన్ని సంఘటనలు కూడా మూలకారకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా బాబు గారిని హత్తుకొని విధానం కానివ్వండి, ఇద్దరి మధ్య ఉన్న ఒక బాండింగ్ ఏదైతే ఉన్న బంధం, ఆ బంధం ఇవాళ కూడా అసెంబ్లీలో కనబడింది. ఇదంతా చూసిన తర్వాత అసెంబ్లీలో మనం లేకపోయినా టీవీల ముందు ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఏమనుకున్నాడంటే మేమే అసెంబ్లీలో ఉన్నాం, ఆ సభలో మేమే ప్రమాణ స్వీకారం చేస్తున్నాం అన్న విధంగా అందరం కూడా ఎమోషన్ అయ్యాం. ఆ ఎమోషన్స్కి కూడా ఇవాళ చూసాం మనం. ఎందుకంటే ఇది గౌరవ సభ అని చెప్పడానికి నిదర్శనం ఏ స్థాయి లేని వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డిని కూడా, ఆయన క్యాన్వాయ్ని కూడా అసెంబ్లీ లోపలికి అనుమతించి మా నాయకుడు సాంప్రదాయాన్ని, సభా మర్యాదని కాపాడి, అంటే మర్యాద కాదు, మాజీ ముఖ్యమంత్రి హోదాని గౌరవించాడు. ఒక శాసనసభ్యుడిగా అయితే అందరితో పాటు అతను క్యాన్వాయ్ని బయట పెట్టి లోపల నడిచి రావాలి. లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, అతని హోదాని మనం తగ్గించవలసిన అవసరం లేదంటే ఆయన ఒక సాంకేతం ఇచ్చాడు. అంటే ఇది చర్చ జరగడానికి కొత్త సాంప్రదాయాలతో 19 నుంచి 24 వరకు ఏ విధంగా అయితే రోజా డ్యాన్సులు, ఊరకొక్క కొడాలి నాని డైలాగులు, ఈ పారిపోయిన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, అవంతి శ్రీనివాసరావు, ఈ వంశీ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇలాంటి మామూలుగా వీళ్ళందరినీ కూడా పాపం చాలామంది ఎతికారు. వీళ్ళందరినీ చాలామంది ఎతికారు. ఏది అసెంబ్లీలో పాపం వాళ్ళు మళ్ళీ అంటే పవన్ కళ్యాణ్ని రానివ్వమన్న వాళ్ళందరూ ఏదైనా అసెంబ్లీలో ఉన్నారని చెప్పి ఎతికితే వీళ్ళంతా ఎక్కడ కనబడలేదు. అంటే వీళ్ళ డ్రామాల్ని, వీళ్ళ చేష్టల్ని ప్రజలు అసహించుకొని చాలా దారుణమైన ఓటమిని వాళ్ళకి అంటగట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రజలు గొప్పవాళ్ళు. అలాగే ఇవాళ కూడా ఈ ఊరకొక్క నాని ఇంకా ఆడి జీవితంలో మారడాడు. మళ్ళీ మనకు అర్థమవుతుంది, మళ్ళీ ఈ ఊరకొక్కలు మళ్ళీ కూడా బాబు గారు ఈ ఊరకొక్కలు మారటానికి కూడా కారణం ఉంది. ఏంటంటే బాబు గారు మాట చెప్తున్నారు, మన కష్ట సాధింపులు వద్దు, మన పని మనం చేసుకుంటూ వెళ్దామని. దానికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజంగానే వీళ్ళని వదిలేస్తారనుకుంటున్నారు. బాబు గారు ఏం చెప్పినా కూడా మా యువ నాయకుడు లోకేష్ బాబు వీళ్ళు చేసిన పాపాలు అంటే ఎవరిని మేము కూడా హింసించాం. తప్పు చేయని ఏ వ్యక్తిని కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఎలాంటి కష్ట సాధింపులు ఉండవు. కానీ తప్పు చేసి ఉన్న ఎవరైనా సరే 10 రోజులు మీరు తాత్కాలిక విశ్రాంతి ఉండొచ్చు, కానీ మీకు మాత్రం వదిలే పరిస్థితి లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా సరే మీరు చేసిన పాపాలకు అన్నిటి కూడా మీరందరూ సమాధానం చెప్పాల్సిందే. ఆ సమాధానాలు రాపెట్టకపోతే ఈరోజు కార్యకర్తలు కూడా ఒప్పుకునేటట్టు లేరు. నిన్నే ఎవరో మన డిబేట్ చూశాను,
త్రివేది గారిని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా పెడితే ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా బాబు గారికి అవమానపరిచిన విధానం చాలామంది మాట్లాడుతున్నారు. అంటే బాబు గారు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇస్తాడు. అంత మాత్రాన ఆయనలో ఈ కార్యకర్తలకు జరిగిన అన్యాయం నేను మర్చిపోతున్నారని ఎవరైనా అనుకుంటే మాత్రం అది భ్రమలే. ఈ కార్యకర్తలు అందరు కూడా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కార్యకర్తలను ఏ విధంగా బాబు గారు కాపాడుకున్నారో, లోకేష్ బాబు గారు కాపాడుకున్నారో మనకు తెలుసు. ఒక కార్యకర్త అరెస్ట్ అయితే ఆయన నిద్రపోకుండా ఆ కార్యకర్తని కోర్టుకు తీసుకొచ్చేంత వరకు ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్కరిని కూడా ఎవరు చేసి ఏ ప్రాంతంలో అయితే ఆ కార్యకర్తకు అన్యాయం జరుగుతుందో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి లాయర్లను పెట్టి ఏ విధంగా అయితే ప్రతిపక్షంలో కార్యకర్తలని కాపాడుకున్నారో అలాంటి కార్యకర్తలకి జరిగిన నష్టాన్ని బాబు గారు మర్చిపోరు. మామూలుగా ఇప్పుడే మళ్ళీ మొదలైపోయి రోజా ప్యాలెస్ ఎందుకు కట్టారో చిన్న శంకుస్థాపన చేసిన ఒక బోరింగ్ పంపు మనం రోడ్డు మీద వేసిన దానికి అది మన ప్రారంభోత్సవం అప్పుడు రాస్తాం, శిలాఫలకం మీద రాస్తాం ఇది బోరింగ్ పంపు ప్రారంభోత్సవం అని. ఏ శిలాఫలకం లేకుండా ఒట్టి సైకో వాళ్ళ కుటుంబం, నేను సోషల్ మీడియా చూశాను, మహారాజా మహారాణి ఇద్దరు యువరాణులు ఉండడానికి ప్రజాధనాన్ని నాశనం చేశాడు. అంటే భ్రమ. నేను శాశ్వతం, అధికారం శాశ్వతం, నేను చేస్తున్న మహా ఘనకార్యాలకి మళ్ళీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటాను కాబట్టి నా కాళ్ళ దగ్గర ఈ సముద్రం ఉండాలి, నేను బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటే బీచ్ కనబడాలి, ఇలాంటి సైకో కోరికలన్నీ కూడా కోరుకొని చివరికి దానికి ఏం చెప్పాలో కూడా తెలియక ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క మాట అంటాడు. అంబటి రాంబాబు ఒక మాట అంటాడు, రోజా వచ్చి ఒక మాట అంటుంది, కొడాల నాని ఒక మాట అంటాడు, గుడ్డు అమర్నాథ్ ఒక మాట అంటాడు. అంటే వీళ్ళకి కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చేసి మళ్ళీ మీరు ఏదైతే మళ్ళీ మేము బౌన్ బ్యాక్ అవుతాం, మళ్ళీ మేము వచ్చేస్తాం 2029కి సింగిల్ డిజిటు, ఇవన్నీ కూడా అసలు మాట్లాడటానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా మారలేదు. సో విధంగా చెప్పాలంటే సిగ్గు వదిలేసిన వ్యక్తిలా కనపడుతున్నాడు. అసలు ఇప్పుడు ఉన్న ఏ సమీక్షలు జరిగినా మేము ఓడిపోయాం, మాకు సమీక్షలు జరిగాయి, ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పులు జరిగాయి, మనం ఏం చేయాలి మళ్ళీ ప్రజల్లో వెళ్ళటానికి అని సమీక్షలు జరిగాయి. మేము 6 నెలల వరకు మాట్లాడము అన్నారు. ఆ రోజు బాబు గారు అన్నారు 6 నెలల వరకు ప్రభుత్వం గురించి మనం మాట్లాడే అవసరం లేదని. మీరే ప్రజావేదికను కూల్చి మీరే మాకు మాట్లాడే అవకాశం కలిచారు. అలా ఏదైనా తప్పు జరిగితే మీరు మళ్ళీ ప్రజల్లో రావటానికి మీరు దారులు ఎత్తుక్కోవాలి. కానీ ఏమీ లేకుండా బాబు గారు పాపాలు మొదలెట్టేశారండి. ఎందుకు అంటే 3,000 పింఛన్ని 4,000 డైరెక్ట్గా చేశాడు కదా. జగన్ రాదా డేక్కుంటూ వెళ్తే పోయేది, బాబు గారు డేకలేదు కదా. 3,000 ఒకేసారి 4,000 చేశాడు. అది ఆయనకి మింగుడు పడటం లేదు. మెగా డిఎస్సి నిరుద్యోగులకి తెలుగుదేశం పార్టీ చరిత్ర దాదాపు 2,21,000 టీచర్లు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈ రాష్ట్రంలో అందరూ కూడా తెలుగుదేశం హయాంలోనే, అది అన్నగారి హయాం కావచ్చు బాబు గారి హయాంలో తప్ప వేరే ఏ ప్రభుత్వంలో కూడా 5-6 వేల కంటే ఎక్కువ డిఎస్సి పోస్టులు టీచర్ పోస్టులు ఇవాళ దాదాపు 17,000 మంది ఒకే సిగ్నేచర్తో ఆయన చేస్తూ ఉంటే ఆయన చేసిన 5 కార్యక్రమాలు కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఎవడో బాబు సొమ్ము మీద ఈయన ఫోటోలు పెట్టుకొని ఎవడో తాత ముత్తాల ఆస్తిని తన ఆస్తి అనుకునే విధంగా చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ తుంగలోకి తొక్కి ఒక నూతన అధ్యాయాన్ని నాంది పలికి ఉన్నంతలో బడ్జెట్ బాబు గారు కూడా చెప్తున్నారు ఈ పాపం ఎంతవరకు వెళ్ళిందో కూడా తెలియదు, తవ్వే కొద్దీ బయటపడతానే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా సరి చేసుకొని బాబు గారు లాంటి మహా మేధావికి అడ్మినిస్ట్రేటర్కి కూడా 2-3 నెలలు టైం పడితే కానీ ఇది తెలీదు లోపాలేంటి, ఆ లోపాలను ఎలా సరిదిద్దాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పట్టేటట్టు. ఇవన్నీ లేకుండా శిశుపాలుడు పాపాలు అసలు ఏది ఈయన మళ్ళీ ఈయన అర్జునుడు అంట, అసలు ఏం మాట్లాడుతున్నాడో మతి అంటే ఉన్న మతి కూడా
నాకు తెలిసి పోయినట్టుంది. మా హోమ్ మినిస్టర్ గారు మాట అన్నారు, అనిత గారు. లండన్ మందులు కూడా పనిచేయటం లేదు ఇప్పుడు. అంటే మొన్నటి వరకు ఇక్కడ మందులే పనిచేయటం లేదు అనుకున్నాం, ఇప్పుడు లండన్ మందులు కూడా పనిచేయటం లేదు దీనికి. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళి దీనికి ట్రీట్మెంట్ చేయించాలో అది గవర్నమెంట్ బాబు గారు మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి కూడా ఆలోచిస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంటే అధికారంలో ఉన్నంత వరకు కూడా ఏ ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి ఈ రోజున తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు ఆగిపోయిన గుండెల కోసం మళ్ళీ ఓదార్పు యాత్ర చేయడానికి సంసిద్ధమవుతున్నట్టుగా, కార్యకర్తలకి తాము అండగా నిలవబోతున్నాం అన్నట్టుగా, ఎక్కడైనా అన్యాయం జరిగితే మాకు సంప్రదించండి అని చెప్పేసి లీగల్ టీంలు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం, ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు? గడిచిన 5 ఏళ్లలో ఎందుకు కార్యకర్తలను దూరం పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు వాళ్ళ అవసరం ఎందుకు గుర్తెరిగారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మామూలుగా బాబు గారిని అది చూసేది, ఏమి చూసి నక్కవాత పెట్టుకుంటే ఉంది. బాబు గారు చేశారు ఇవన్నీ కూడా కార్యకర్తలను కాపాడుకోవడానికి. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఆయన మెంటాలిటీ అదే. అధికారంలో ఉన్న మొన్న బక్రీద్ పండుగ మేమంతా సరదాగా వెళ్ళి బాబు గారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకొని వచ్చాం, పండగ ఆశీస్సులు. నీ 5 సంవత్సరాల్లో ముస్లిమ్స్ నీ గుమ్మంలో వచ్చి నువ్వు చేసింది ఉందా? కదా. అంటే ఆయన మెంటాలిటీ బాబు గారు అలా ఎప్పుడు అలాగే ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయినా ఇలాగే ఉంటాడు, ప్రతిపక్షం ఉన్న ఆయన అలాగే ఉంటాడు. నువ్వు అలా కాదే. ఇవాళ నువ్వు అసెంబ్లీకి వచ్చావు, ఏ దారిలో వచ్చావు? రహదారిలో వచ్చావా? బ్యాక్ డోరేగా, దొంగదారేగా నీది. రైతులతో భయపడి మందాడం నుంచి రావాలంటే మనం మొన్న చూసాం. చంద్రబాబు నాయుడు గారిని కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళారో, ఏ విధంగా పూల మీద నడిపించారు. అదే జగన్మోహన్ రెడ్డి వస్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు, ప్రజలకి కాదు, జగన్మోహన్ రెడ్డికే తెలుసు. కాబట్టి బ్యాక్ డోర్ నుంచి నువ్వు వచ్చావు. మళ్ళీ అసెంబ్లీలో ఉన్నావా? అప్పటికి కూడా లేదుగా. నువ్వు ఉంది 5 నిమిషాలే. నీ పేరు వచ్చి 5 నిమిషాల ముందు వచ్చావు, నువ్వు ప్రమాణ స్వీకారం చేసి 5 నిమిషాలు వెళ్ళిపోయావు. అప్పుడు కూడా బావగారు అక్కడ కూడా నిన్ను గౌరవించారు. మామూలుగా శాసనసభ్యులు అందరితో పాటు నువ్వు చేయాలంటే జే అక్షరం మొదలైనంత వరకు నువ్వు అక్కడ వెయిటింగ్లో ఉండాలి. కానీ బాబు గారు కాకుండా మహిళా ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వాళ్ళది అయిపోయిందో ఇమీడియట్లీ ఫస్ట్ పేరు నీకు ఇచ్చారు. అంటే అవకాశం ఇచ్చి ఆయన గౌరవించాడు. నీకు ఇదేం లేదు. నువ్వు ఏం చేసినా నీ కార్యకర్తలు కానీ, నీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊరికే హింసించే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు లేరు. ఎవరైతే ఆ రోజు అధికారం శాశ్వతం, మా సైకో పర్మనెంట్గా రాష్ట్రంలో ఉండిపోతాడు ముఖ్యమంత్రి గారిని భావించిన వాళ్ళు అరాచకాలు చేశారో వాళ్ళే వాళ్ళు భయపడుతున్నారు. మామూలుగా విజయవాడలో ఎందుకు జరగలేదు? ఇప్పుడు విజయవాడలో తప్పు చేస్తున్నాడంటే ఆయన భయపడుతున్నాడు అవినాష్. వేరే ఎవరికి ఏం లేదుగా. అందరు తిరుగుతూనే ఉన్నారు, కార్పొరేటర్లు అందరూ తిరుగుతూనే ఉన్నారు, నాయకులందరూ తిరుగుతూనే ఉన్నాడా. అలాంటప్పుడు వెల్లంపల్లి ఎలా తిరుగుతూనే ఉన్నాడు హ్యాపీగా. ఎన్ని మాటలు అన్నాడు. అశోక్ గజపతి లాంటి మహా వ్యక్తిని కూడా దూషించిన వ్యక్తి. వీళ్ళందరి మీద అంటే వ్యక్తిగతంగా దాడులు చేసిన వ్యక్తుల్ని అక్కడ వ్యక్తిగతంగా దాడులు చేసే పరిస్థితులు తప్ప, నువ్వు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు చెట్లను నరికి పరదాలు కట్టుకొని పోలీస్ పహారాలు ఎందుకు తిరిగావు? ఇవాళ మామూలుగా వస్తానంటున్నావు కదా నువ్వు. అంటే అధికారం అంటే నీకు అంత మదమా? ఇవాళ నువ్వు సామాన్యంగా వచ్చావు కదా, నీ మీద ఏదైనా జరిగిందా? మామూలుగా నిన్ను ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళు రాష్ట్ర ప్రజలు నిన్ను పట్టించుకోరు కాబట్టి ఆ మ్యాండేట్ ఇచ్చారు. అలాంటి నువ్వు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అంత ఓవర్ చేసావు? ఏమీ లేదు. ఇది సక్సెస్ అయిద్దా లేకపోతే ఫెయిల్యూర్ అయిద్దా? జగన్కి అసలు ఓదార్చే అవసరం రాదు లేదంటారా? ఎవరైతే తప్పు జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగానే శిక్షించడానికి బాబు గారు ఇష్టపడతారు. కానీ వాళ్ళని ఈయన అనుకున్నట్టు రోడ్డు మీద మా చంద్రయ్యని రోడ్డు మీద మేక మనం ఏమంటారు అది పోతుని కోసినట్టు కోసే పరిస్థితులు తెలుగుదేశంలో ఉండవు. మీకు సిగ్గుండదు. మీరు చేసిన అరాచకం మేము చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆ అరాచకాన్ని కోరుకోదు. కాబట్టి తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా వదలరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి. ఈ రాష్ట్ర పరిపాలన గాడిలో ఉంటుంది. ఈయన ఊహిస్తున్నట్టు 2029లో ఈ 11 కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చే పరిస్థితులు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి
ఈ విధంగానే ముందుకెళ్ళుద్ది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఇలాగే సూపర్ హిట్గా నడుస్తూ ఉంటుంది.